నమస్కారం. మార్నింగ్ వీడియో ఇచ్చాను. ప్రదీప్ రామ్ సింగ్ రావత్ ఆయన మధ్యప్రదేశ్ జబల్పూర్లో పుట్టినాడు 1952లో. ప్రజెంట్ ఆయన వయసు 74 సంవత్సరాలు. అయితే ఆయన వివాహం చేసుకున్న పర్సన్ ఎవరు? కళ్యాణి, మన తెలుగు అమ్మాయి. ఎప్పుడు చేసుకున్నాడు? అప్రాక్సిమేట్లీ ఆయనకి 54 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే 2006లో వాళ్ళ పెళ్ళి అయింది. అంటే అంతకుముందు పెళ్లి కాలేదంటే పెళ్ళి అయింది. మొదట భార్యతో అనుకున్నటువంటి అవాంతరాలు. మొదట భార్య ప్రెగ్నెంట్గానే ఉంది, బట్ ఒకదాని తర్వాత ఒకదాని ఏదో ఒక ఇష్యూస్, ఇక చివరికి విడాకులు తీసుకోక తప్పలేదు. ఇక అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ ఉన్నాడు. బట్ ఫైనల్లీ స్టాలిన్ సినిమా షూటింగ్ మన కాకినాడలో జరుగుతూ ఉంది. కాకినాడలో జరుగుతున్న మూమెంట్లో ఈమె కార్ ట్రబుల్ అయింది. ఈయన కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఆమె లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇచ్చాడు ఈయన. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇక మాట కలిసేసి అలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ జర్నీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక 2-3 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత ఇక ఫైనల్లీ ఒకటవదని చెప్పేసి అనుకున్నారు. అలా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈమె కూడా మన కాకినాడ అమ్మాయి అయినా, తెలుగు అమ్మాయి అయినా, హిందీలో వచ్చి కొన్ని సీరియల్లో నటించింది, కొన్ని ఫ్యాన్ షోలో కూడా చేసింది. సో పర్లేదు, ఆమె కూడా మంచి స్కిల్స్ ఉన్నాయి. ఇక మన ప్రదీప్ రావత్ వచ్చేసరికి చెప్పే కదా, మొదట వచ్చేసి నాటకాలను నటించేవాడు. ఆ తర్వాత మహాభారత అశ్వత్థామ క్యారెక్టర్ వేస్తున్నాడు సీరియల్లో. ఇక ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చున్నాడు. ఇక ఆ తర్వాత మన తెలుగులో సై. ఇప్పటి వరకు కూడా సైలో భిక్షు యాదవ్ చేసినటువంటి ఆ పెర్ఫార్మెన్స్, విలనిజం అంటే ఇదిరా హైలైట్ అన్నటువంటి వేళ నాకు తెలిసిన ఇంతవరకు ఎవరూ చేయాలి. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. రాజమౌళి సినిమా ఏదైనా సరే విలను హై ఎండ్లో ఉంటాడు హీరో కన్నా. కారణం మీరే క్రాస్ చెక్ చేసుకోండి. అలా ఉంటాడు, సినిమా రేంజ్లో ఉంటుంది అని అంటాడు. సై మాత్రం వేరే లెవెల్. ఈ తరం వాళ్ళు చూడడం చూడండి. సై సినిమా ఎక్సలెంట్గా ఉంటుంది. రగ్బీని అసలు మన తెలుగు వాళ్ళకి పిచ్చెక్కలే చేయడం ఆట అయితే. సరే, ఇక పాపం మన ప్రదీప్ రావత్ ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు జాగ్రత్తగా కూడబెట్టాడు. ఫ్యామిలీని బంగారాలు చూసుకుంటాడు. కొడుకున్నాడు విక్రమాదిత్య. ఇక ఇద్దరు కొడుకులు విక్రమ్ అండ్ సింగ్, ఇద్దరు కొడుకులు. అండ్ మన గోరేగావ్ ప్రాంతం ముంబైలో ఇల్లు ఉంది. అప్రాక్సిమేట్ 40 నుంచి 45 కోట్ల ఆస్తుంది. అంచులో నాకున్న సమాచారం రేపు అంచుకెళ్ళి అన్నారు. సో రిమైనింగ్ ఎవరన్నా కనుక వాళ్ళ బంధువులు మిగతా మొత్తం కూడా ఈ రోజు రేపు వచ్చేస్తారు. ఇక ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ఇందా చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి. మరణం చెప్పి రాదు. చెప్పి వచ్చేది ఎలా ఉంటుంది అంటే ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులే. ఇటు ముట్లో జాగ్రత్తగా ముందుగా అన్ని క్లియర్ చేసి పెట్టుకోండి. ఆస్తులు ఎవరెవరికి ఇవ్వాలి, ఏమేంటి అని చెప్పేసి. అప్పుడు అకస్మాత్తుగా చనిపోయినా కానీ బాధ అనేది ఉంటుంది. బట్ బాధ్యతని తీరిపోయాక చనిపోయాడని చెప్పేసి ఎక్కడో కుసింత ఆ దేవుని, ఇంకా దేవుని మైండ్లో పెట్టుకొని సరే ఇక మా లైఫ్ మేము లీడ్ చేస్తాం ఇదిలో ఉంటారు. ప్రదీప్ సింగ్ రావత్ మన తెలుగింటి అల్లుడు. ఆమె రెండో భార్య. బట్ విడాకులయ్యి చాలా కాలం ఒంటరిగా ఉన్న తర్వాత ఆమెలో మరల ఒక దేవతను చూసి, ఈ దేవత నాకు యాప్ట్ అనుకొని ఆమెను ఒప్పించి, వాళ్ళ ఇంట్లో ఒప్పించి చక్కగా శాస్త్రీయబద్ధంగానే పెళ్లి చేసుకోవడం జరిగింది.